ఇండియన్ రెసిపీ క్యారెట్ హల్వా ఆర్ గాజర్ కా హల్వా తయారు చేసే విధానం. క్యారెట్ హల్వాకు కావలసిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్స్ 250 గ్రామ్స్, షుగర్ 250 గ్రామ్స్, మిల్క్ ½ లీటర్, ఘీ 4 స్పూన్స్, cardamom 4, cashew nuts 8 and raisins 10. ముందుగా క్యారెట్స్ తీసుకొని పీల్ చేసి తర్వాత వాటిని వాష్ చేసి గ్రేట్ చేయాలి. మెండలిన్ బ్లేడ్ తీసుకొని గ్రేట్ చేయాలి. అంటే ఈ బ్లేడ్ మీడియం సైజులో ఉండాలి, మరి పెద్దదిగా కానీ చిన్నదిగా కానీ కాకూడదు. ఈ విధంగా ఒక్కొక్క క్యారెట్ తీసుకొని ఫిగర్లో చూపించిన విధంగా గ్రేట్ చేయాలి. గ్రేట్ చేస్తే మనకు క్యారెట్ గ్రేట్ అయ్యి కింద గ్రేటెడ్ క్యారెట్ కలెక్షన్ అవుతుంది. ఈ గ్రేటెడ్ కోకోనట్ అంతా ఒక ప్లేట్లో సపరేట్గా ఉంచుకోవాలి. తర్వాత ఒక థిక్ బాటమ్ ఆర్ నాన్ స్టిక్ సాట్ ప్యాన్ తీసుకొని దానిలో క్యాష్యూ అండ్ కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి. వాటిని తీసి సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో గ్రేట్ చేసిన క్యారెట్ వేసి మిక్స్ చేస్తూ దానిలో ఉన్న రాస్మెల్ పోయిన దాకా ఫ్రై చేయాలి. క్యారెట్లో రాస్మెల్ పోయాక దానిని ప్యాన్ నుండి తీసి వేరే ప్లేట్లో సెపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మిల్క్ తీసుకొని బాయిల్ చేయాలి. ఈ విధంగా ఎంతసేపు బాయిల్ చేయాలంటే మిల్క్ హాఫ్ క్వాంటిటీ అయిపోవాలి. మిల్క్ బాయిల్ చేసినప్పుడు కూడా కలుపుతూ ఉండండి, మర్చిపోకండి. మిల్క్ క్వాంటిటీ హాఫ్ అయిపోయాక మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న గ్రేటెడ్ కోకోనట్ మిల్క్కి యాడ్ చేసి మళ్ళా కుక్ చేయాలి. ఈ విధంగా అందులో మ్యాక్సిమం వాటర్ ఎవాపరేట్ అయిన దాకా కుక్ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ మీడియం ఉండాలి, హైలో పెట్టకండి. ఈ విధంగా కలుపుతూ క్యారెట్ మిల్క్ దగ్గర పడ్డాక షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేస్తే మరలా ఈ మిక్సర్ వాటరీగా అయిపోతుంది. దీన్ని మళ్ళా కుక్ చేస్తూ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిన దాకా కుక్ చేయండి. వాటర్ ఎవాపరేట్ అయిపోయాక క్యారెట్ హల్వా కొంచెం దగ్గరగా తయారవుతుంది. మరి స్టిక్కీగా చేయకండి. దగ్గరగా తయారయ్యాక దానిలో మనం ఉంచుకున్న క్యాష్యూ కిస్మిస్ యాడ్ చేయండి. కార్డమమ్ పౌడర్ కూడా కలిపి బాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన క్యారెట్ హల్వా ప్రిపేర్ అయింది. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు క్యారెట్ హల్వా సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ గాజర్ కా హల్వా చేయడం చాలా ఈజీ, బట్ టైం టేకెన్.
హెల్త్కి చాలా మంచిది కనుక మీరు ట్రై చేసి తప్పక చూడండి. మీ ఫ్రెండ్స్కి సర్వ్ చేయండి. మీరు టేస్ట్ చూడండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా టేస్ట్ చూపించండి.